చేనేత వస్త్రాల ప్రచారానికి కార్మికులే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో చేనేత దినోత్సవ సందర్భంగా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో చేనేత స్టాల్ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తున్నామని, సంక్షేమ పథకం ద్వారా నిర్మించిన గృహాలకు అవసరమయ్యే దరి, బెడ్షీట్లు, కర్టెన్లు, డోర్ మ్యాట్స్ కొనుగోలు చేయాలన్నారు. తద్వారా ఉత్పాదనలకు మరింత డిమాండ్ పెరుగుతోందన్నారు. చేనేత రంగంపై యువకులు దృష్టి సారించాలని డీసీసీ చైర్మన్ కోడూరు రవీందర్ అన్నారు. మగ్గలు నడవకుండా పోవటానికి ముందే తగిన చర్యలపై పునరాలోచన చేయాలని సూచించారు. వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి చేనేత కార్మికులను సత్కరించారు. అనంతరం పావలా వడ్డీ పథకం 2021-22 సంవత్సరానికి గాను 20 సంఘాలకు 16,19,011 రూపాయల చెక్కును అందించారు. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. అంతమంది ఈ హాల్ నిండి కూర్చున్నారు చూసి చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నాడు మనకి ఇక్కడ హ్యాండ్లూమ్ డే లాగా మనము పాటిస్తున్నాము. సో అందరూ అధికారులు కూడా సాధ్యం ఉన్న వరకు హ్యాండ్లూమ్ వేసుకొని ఆఫీస్కి రావడం జరుగుతుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సాధ్యం ఉన్న వరకు మీరు కూడా చేనేత వస్త్రాలు వాడండి. అట్లీస్ట్ ఇలాంటి మంచి రోజులు తప్పకుండా చేనేత వస్త్రాలు వాడాలని నేను కోరుకుంటున్నా.